మాట తప్పని మడం తిప్పని ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని టీటీపీ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అన్నారు. ఈ పథకం ద్వారా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర టీడీపీ మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి నియోజకవర్గ మహిళల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చిత్రపటాలకి పాలాభిషేకం కార్యక్రమాన్ని కోటిపల్లి బస్టాండ్లో నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ ఉచిత బస్సు పథకంతో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తుందని తెలిపారు. మహిళలందరూ ఉచిత బస్సు ఎక్కగా టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ కొద్దిసేపు స్టీరింగ్ పట్టారు. గోరంట్ల బస్సులో కండక్టర్ గా టికెట్లు అందజేశారు. టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నిమ్మల పూడి గోవిందు, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, గంగిన హనుమంతరావు, కురుకురి కిషోర్, నున్న కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, డైరెక్టర్ మద్దమణి, పిల్ల తనూజ, గంగిన జాహ్నవి, దండమూడి ప్రమీణ, అలాగే పొన్నాల లక్ష్మి, సంతోషి, షేక్ అమీనా బేగం, మండ బిందు తదితరులు పాల్గొన్నారు. సో అటు సంబంధం లేదు. మిగతా రాష్ట్రంలో దాదాపు 4 వంతుల్లో 3 వంతులు ఫ్రీ, 1 వంతు బస్సుల్లోనే అవకాశాలు ఉండవు. కడుపు మండిన వాడు, ఆక్రోశంలో ఉన్నవాడు వాళ్ళు ఏదో కారు కోతలకు వస్తాడు, తప్పుడు మాటలు మాట్లాడతాడు. కానీ మహిళలకు తెలుసు ఈ ప్రభంజనం. నిన్న చూసాం మనం ఏం జరిగిందో, అక్కడ జరిగిన పులివెందుల ఎలక్షన్లో ఏం జరిగిందో. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తే జరిగే పరిణామాలు ఇవి. రాబోయే రోజుల్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది, మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని సవినయంగా మనవి చేస్తూ ఇంత భారీగా తరలి వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు జిల్లా వరకే అన్నారు. కానీ ఇవాళ మహిళలందరికీ కూడా డబుల్ రెట్టింపు ఇచ్చి రాష్ట్రం అంతా కూడా ఇవాళ మహిళలకు ఉచిత బస్సులు ప్రవేశపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి రాజమండ్రి రూరల్ మహిళలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజున 5 రకాల బస్సులని మహిళలకు కేటాయించడం జరిగింది. అందులో 1 ఎక్స్ప్రెస్, 2 మెట్రో ఎక్స్ప్రెస్, 3 పల్లె వెలుగు, 4 అల్ట్రా పల్లె వెలుగు, 5 సిటీ బస్. ఈ 5 రకాల బస్సులని కూడా మహిళల కోసం ఉచిత బస్సులు ప్రవేశపెట్టిన చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో మాట ప్రకారం కూడా 1 ఇయర్ అవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం.